హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్స్ బై బావ్స్. అండ్ ఈరోజు వచ్చేసేసి మన వీడియో దేని గురించి అని అనుకుంటున్నారా? అండ్ పాపులర్ కొరియన్ ఫేస్ మాస్క్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ మధ్య చాలామంది ట్రై చేస్తున్నారు కదా, నేను ట్రై చేసేసేసి రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అండ్ ఈ ఫేస్ మాస్క్ వచ్చేసేసేసి నేను చూపించేదన్నా ట్రై చేయండి, లేకపోతే ఈ మెథడ్ ఇంత కష్టంగా ఉంది అని అనుకుంటే నేను లాస్ట్లో చెప్తాను ఆ మెథడ్ కాకుండా మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది. అండ్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకి త్వరగా ముడతలు రింకిల్స్ రాకుండా ఈ ఫేస్ మాస్క్ అనేది మనం వీక్లీ వన్స్ కానీ లేకపోతే ట్వైస్ కానీ అట్లా యూజ్ చేస్తే మనకి త్వరగా ముడతలు రాకుండా ఉంటాయి ఫేస్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అయ్యి ట్యాన్ అవుతే మనకి ట్యాన్ కూడా తగ్గుతుంది. మన స్కిన్ అనేది డార్క్నెస్ తగ్గి కొంచెం లైట్గా అవుతాము. నెక్స్ట్ ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, ఎక్సెస్ ఆయిల్ కూడా మనకి ఉంటే పోతుంది, ఎక్కువ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ డ్రై అయ్యే వాళ్ళు అయితే మాత్రం ఈ ఫేస్ మాస్క్ అయితే యూజ్ చేయకండి. దీనికి ఆల్టర్నేటివ్గా ఉంటుంది కదా డ్రై స్కిన్ వాళ్ళకి, అది యూజ్ చేయండి. ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఇది యూజ్ చేయకపోవడమే మంచిది. అండ్ నెక్స్ట్ మన స్కిన్ వచ్చేసేసి యూవీ రేస్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా, సో అది కూడా మనకి ఈ ఫేస్ మాస్క్ వల్ల రిపేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ తగ్గుతుంది, యాక్నే ఉంటే యాక్నే తగ్గుతుంది. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఈ ఫేస్ మాస్క్ వల్ల. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ తీసుకోండి. మనకి 1 టేబుల్ స్పూన్ అయితే ఎనఫ్ 1 టైం యూజ్ చేసుకోవడానికి. ఒకవేళ 2 మెంబర్స్ ఉంటే 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. దీన్ని ఏంటంటే ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేయండి. దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే అది పోతుంది. 2 టైమ్స్ వాష్ చేసేసాక దానికి ఒక వాటర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని పక్కకు పెట్టేసేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ప్రాసెస్ అనేది చేద్దాము. హాఫ్ అన్ అవర్ అయిపోయాక దాన్ని తీసేసేసి మనకి ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మనం తీసి పెట్టుకుందాము. ఈ వాటర్ మనం ఏం చేయాలనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను, లాస్ట్లో మీకు ఇంక్లూడ్ చేస్తాను, లాస్ట్లో చూడండి. అండ్ హాఫ్ అన్ అవర్ అయిపోయాక మనం ఈ వాటర్లో ఇంకొక 1 గ్లాస్ వాటర్ వేపు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం రైస్ అనేది 60% బాయిల్ చేసుకుంటే సరిపోయిద్ది. 60% బాయిల్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మనం చల్లారనివ్వాలి. ఇంతవరకు వచ్చేదాకా బాయిల్ చేసుకొని చల్లారాక మనం మిక్సర్లో వేసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక మనం 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ మిల్క్ తీసుకోండి. ఫ్రెష్ మిల్క్ లేకపోతే బాయిల్డ్ మిల్క్ అన్నా తీసుకోండి. దాంట్లో న్యాచురల్ హనీ వచ్చేసేసి దాన్ని కూడా 1 స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళైతే ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయండి. అండ్ అలోవెరా జెల్ కూడా 1 స్పూన్ తీసుకోండి. న్యాచురల్ది తీసుకోవడానికి ట్రై చేయండి, అంటే కలర్స్ కలపకుండా ఉంటాయి కదా, అవి న్యాచురల్ ప్లెయిన్ అలోవెరా జెల్ తీసుకోండి. అండ్ ఇంట్లో ఒకవేళ ప్లాంట్ ఉన్నా కానీ అది కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ దీన్ని బాగా అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా కలిసేదాకా బీట్ చేసేసేసుకోండి. మనకి క్వాంటిటీ అనేది ఒకళ్ళకి సరిపోతుంది. మనం హ్యాండ్స్కి, నెక్కి అండ్ ఫేస్కి అప్లై చేయడానికి సరిపోతుంది. ఓన్లీ ఫేస్కి అయితే మాత్రం 2 సరిపోతుంది క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ మనం చూసేసాం కదా మనం ఎలా తయారు చేయాలన్నది ఫేస్ మాస్క్. నెక్స్ట్ ఇది మనం అప్లై చేసుకునే ముందు అయితే
ఫేస్ అనేది నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒక క్లెన్సర్తో క్లీన్ చేసేసుకోండి, లేకపోతే ఫేస్ వాష్తో అన్నా నీట్గా వాష్ చేసుకోండి. మనం సపోజ్ ఏమైనా క్రీమ్స్ అట్లా అప్లై చేసినప్పుడు అయితే ఇట్లా ఫేస్ మాస్క్ అది వేసుకోకండి. వీలైతే స్క్రబ్బర్ ఉంటే స్క్రబ్బింగ్ కూడా చేసుకొని ఇది అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం ఏమైనా క్రీమ్స్ ఉంటే మన ఫేస్ మీద మనకి పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ని అది ఆ క్రీమ్స్ కవర్ చేసేస్తాయి అన్నమాట. సో మనం ఈ ఫేస్ మాస్క్ వేసుకున్నా కానీ అంత మనకి యూజ్ ఉండదు. సో వాష్ చేసుకొని అయితే కంపల్సరీ అప్పుడే వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీకు నేను ఇంత కష్టంగా ప్రిపేర్ ఈ మెథడ్ ఇంత కష్టంగా ఉంటుందని కొంతమంది ఫీల్ అవుతారు కదా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇది ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళ కోసం ఏంటంటే, మన దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ రైస్ ఫ్లోర్లో నేను రైస్తో క్రీమ్ చేసేసాను కదా, ఆ క్రీమ్ బదులు రైస్ ఫ్లోర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ వేసేసుకోవచ్చు. అండ్ డ్రై స్కిన్ వాళ్ళు మటుకు యూజ్ చేయాలనుకుంటే ఈ ఫేస్ మాస్క్ని దీంట్లో ఏంటంటే మనకి ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ రెండు యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేయకండి. ఆ రెండిట్లో ఏదో ఒక ఆయిల్ యూజ్ చేసి డ్రై స్కిన్ వాళ్ళు మటుకు ఈ ఫేస్ మాస్క్ యూజ్ చేయండి, లేకుంటే మటుకు దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ నెక్స్ట్ మనం ఫేస్కి అప్లై చేసుకొని రిజల్ట్ ఎలా ఉందో చూసేద్దాం. అండ్ నేనైతే ఫేస్ వాష్తో క్లీన్ చేసుకొని అండ్ ఇది యూజ్ చేసి స్క్రబ్బింగ్ చేసుకున్నాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే స్క్రబ్బర్ ఇది ట్రై చేయండి, ఇది బాగుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అప్లై చేసేసుకుందాం. అండ్ ఇది వచ్చేసేసేసి మనం హ్యాండ్స్కి, నెక్కి, ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకోవచ్చు. అండ్ బెటర్ ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీలోనే చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే బాగుంటుంది. చాలామంది ఏంటంటే స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. స్టోర్ చేసుకోకపోవడమే బెటర్. మనం ఒక టేబుల్ స్పూన్ రైస్ తీసుకుంటే మనకి సరిపోతుంది. లేదు ఒక 2 మెంబర్స్ ఉన్నారంటే 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. సో మనకి ఒక అప్లికేషన్కి సరిపోతుంది. ఒక్కసారి అప్లికేషన్స్కి మనం హ్యాండ్స్కి వాటన్నిటికి కూడా అప్లై చేసుకుంటే ఓన్లీ ఫేస్కి అయితే 2 టైమ్స్ వస్తుంది మనకి. సో ఏంటంటే మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో 3 days తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. విడిగా పెడితే మాత్రం ఫంగస్ వస్తుంది. అండ్ రైస్ క్రీమ్ అని కూడా ఫేస్కి క్రీమ్ తయారు చేసి వాడుతున్నారు. కానీ మామూలుగా బయట తయారు చేసే వాళ్ళు ఏంటంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో అందుకని ఏంటంటే మనకి ఎక్కువ డేస్ స్టోర్ ఉంటుంది. నాకైతే రైస్ ఫేస్ క్రీమ్ అయితే అన్ని డేస్ ఉంటుంది అని నాకు అనిపించడం లేదు. అండ్ మనం అది అప్లై చేసుకున్నా కానీ అంత కంఫర్టబుల్గా అయితే ఉండము. సో అందుకే నేను ఫస్ట్ మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ అది చేసుకోవడం వేస్ట్ అని నాకు అనిపించింది. అది నా ఒపీనియన్. సో దట్ అందుకని నేను చూపించలేదు. సో ఇప్పుడు మనం అప్లై చేసుకుందాము. ఫేస్ అయితే చాలా హైడ్రేటింగ్గా ఉంది, గ్లో కూడా బాగా తెలుస్తుంది. కాకపోతే మనకి అందరు చూపించినట్టు మరి గ్లాస్ స్కిన్ అయితే ఏం రాదు, బట్ గ్లో అయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు ఫేస్ షైనింగ్గా అట్లా అనిపిస్తుంది. మనం వీక్లీ వన్స్ అట్లా యూజ్ చేస్తే మటుకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం యూజ్ చేస్తేనే నాకేం చాలా రిజల్ట్ కనిపించినట్టు అనిపిస్తుంది. నేను మీకు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను, మీకు డిఫరెన్స్ అప్పుడు బాగా అర్థం అవుతుంది. ఇంత హైడ్రేటింగ్గా ఉందో స్కిన్ అయితే.
అండ్ నేను మీకు ప్రిపరేషన్ చేసేటప్పుడు వాటర్ తీసి పెట్టాను కదా రైస్లో నుంచి, ఇవి రైస్ వాటర్ ఇవి మనం ఒక ఫర్మెంటేషన్ చేసి ఒక 3-4 days అట్లా అయ్యాక దీన్ని మనం ఫేస్ సెరమ్గా కూడా యూజ్ చేయొచ్చు. బయట దొరికే కెమికల్స్ కలిపిన వాటికంటే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ సిరమ్ని. అండ్ నేను మీకు యూజ్ చేసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను. అండ్ ఫేస్ వాష్ చేసుకున్నాక ఒక్కసారి ఏమన్నా మాయిశ్చరైజర్ కానీ అట్లా అప్లై చేసుకోండి. నేనైతే అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను. అండ్ ఈ జెల్ వచ్చేసి నార్మల్గా మనకి కలర్స్ యూజ్ చేస్తారు కదా, అది కాకుండా న్యాచురల్గా అలోవెరా జెల్ దొరుకుతుంది కదా, అది యూజ్ చేయండి బెటర్. అవి ఏంటంటే కెమికల్స్ వేయకుండా ఉంటుంది న్యాచురల్ది. అండ్ మనకి ఫేస్ మాస్క్లో వాటిల్లో అయితే మనకి ఇంట్లో దొరుకుతుంది కదా అలోవెరా ప్లాంట్ ఉంటే అది యూజ్ చేయండి ఎవరికన్నా ఇంట్లో దొరికే పని అయితే. ఎంత గ్లో అనిపిస్తుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫేస్ మాస్క్ని 10 to 15 minutes మాత్రమే ఉంచుకోండి. అంతకంటే ఎక్కువసేపు ఉంచుకుంటే అది బాగా డ్రై అయిపోయి మనం వాష్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువ దాన్ని రబ్ చేయాల్సి ఉంటుంది. 10 to 15 minutes అయితే ఎనఫ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ ఇంక్లూడ్ చేస్తాను, ఒకసారి చూడండి. చూసి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. నాకైతే చాలా గ్లోయింగ్గా అనిపించింది. గ్లోగా కంటే చాలా హైడ్రేటింగ్గా అనిపిస్తుంది స్కిన్. చాలా బాగుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ గివ్ మీ ఎ లైక్ and subscribe to my channel and share my video. సో నా వీడియో షేర్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఏంటంటే అప్పుడు నా ఛానల్ కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇంకా నేను మీకు మంచి వీడియోస్ చేస్తాను. ఓకే, బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.